బుజ్జి నేను నీతో ఒక 2 నిమిషాలు మాట్లాడాలి. నువ్వేం మాట్లాడక్కర్లేదు. నేను చెప్పింది వింటే చాలు. చాలా రోజుల నుంచి మనకు గొడవలు అవుతూ ఉన్నాయి. దానివల్ల నువ్వు నాకు బ్రేకప్ చెప్పాలనుకుంటున్నావు నాకు అర్థమవుతుంది. మీ పేరెంట్స్ గనుక నీకేదైనా చెప్తూ ఉంటే మమ్మీ ఇంత కేర్ చూపిస్తుందా, డ్యాడీ ఇంత కేర్ చూపిస్తుందా అని చాలా ఎక్సైట్ అయిపోతావు కదా! మరి నేను నీకేదైనా చూపిస్తున్నప్పుడు నువ్వెందుకని అంత కేర్‌గా తీసుకోవట్లేదు? ఎక్కువ లవ్ చేయడం వల్ల లోకువ అయిపోయానా? నాకు అర్థం కావట్లేదు. నీ ఫ్రెండ్స్ అందరూ వాడు నిన్ను అది రెస్ట్రిక్ట్ చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు అంటే దానివల్ల నువ్వు టాక్సిక్ అని నువ్వు ఫిక్స్ అయిపోతావు. వాళ్ళేదో చెప్తారు. నీకు అర్థం కావట్లేదు బుజ్జి. ఆడెవడో నీ మీద చెయ్యి అది తలుచుకుంటే నువ్వు ఒళ్ళు మండిపోతుంది నాకు. నేను చూస్తున్నానంటే నాకు కోపం వస్తదిరా. అలాంటిది నీ ఒంటి మీద చెయ్యేసి అదదే అది నేను తీసుకోలేకపోతున్నాను బుజ్జి. వాడి ఇంటెన్షన్ ఏంటో నాకు అర్థమవుద్ది కదా! నేను కూడా అబ్బాయినే కదా! నా ఫ్రెండ్స్‌లోనే చాలామంది ఉన్నారురా. ఇప్పుడు అరే తనకి బాయ్ ఫ్రెండ్ ఉన్నారురా అని చెప్తే, "ఏం కాదు మామ చూసుకుందాం మామ" అని చెప్పి చాలా చిల్ ఉండే క్యాండిడేట్స్ ఉన్నారు. నా ఫ్రెండ్స్‌లోనే అలా ఉన్నప్పుడు బయటోళ్ళు ఎలా ఉంటారో నాకు తెలీదు బుజ్జి. నేను నీకు నా లవ్ ఎంతుందో ఎప్పుడూ ఎక్స్‌ప్రెస్ చేయలేకపోయా. కానీ ఇప్పుడు కూడా నేను నీకు ఏదో చెప్పాలనుకుంటున్నాను కానీ చెప్పలేకపోతున్నాను. బహుశా నేను చెప్పలేకపోవడం వల్లే అనుకుంటా. నువ్వు నన్ను వదిలేసి 2 ఇయర్స్ అయిపోయింది. ఇలా రోజు నేను అద్దంలో చూసుకొని నాకు నేను మాట్లాడుకోవడమే 11 అయింది. దేవుడా బుజ్జి ఎక్కడున్నా కొంచెం బాగుండాలి. ఆ రోజులే బాగుండి మనం కలిసి ఉన్న రోజులు హ్యాపీగా. దీని మీద నా మొహం నేను చూసుకోలేకపోతున్నా. తను ఎక్కడున్నా హ్యాపీగా ఉంటే చాలు.